కుంభరాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ద్వితీయంలో శని అంత అనుకూలంగా లేదు. సప్తమంలో కేతు అంత అనుకూలంగా లేదు. జన్మరాశిలో రాహుకులు బలంగా ఉన్నారు. ద్వితీయ లాభాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. కుటుంబ సంబంధించిన సంతాన సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. వివాహ సంబంధించిన ప్రయత్నాలు సానుకూల పడవు. చేద్దాకు వచ్చిన సంబంధం చేజారిపే అవకాశం గోచరిస్తోంది. ఇంకెంతకాలం సంబంధాలు చూడడం, ఏ ఒకటి మన సంబంధం రావట్లేదు, అసలు పెళ్ళి అవుతుందో లేదనే అన్న భావంతో ఉంటారు. కానీ మంచి సంబంధం వస్తుంది. ఏదైనా సరే భవ సంకల్పం మనకు ఉంది కాబట్టి కొంచెం ఓపిక పడడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తుంది. మీ ప్రమేయం లేకుండానే ఉద్యోగం మార్పు అనేది ఉండే అవకాశం గోచరిస్తుంది. అది మీరు రిజైన్ చేయడం కానీ లేదంటే ట్రాన్స్ఫర్ కానీ ఉద్యోగం తీసే అవకాశాలు లేకపోలేదు. లే ఆఫ్స్ ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగంలో మీ స్థానాన్ని సంపాదించుకోవడం కోసం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అందరూ 10% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తాయి. మీకు 100% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తాయి. 10% కష్టపడితే 10% రిజల్ట్స్ వస్తుంది. అదేవిధంగా ధనం ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ₹1 ₹15 నుంచి ₹20 ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యయాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. మనకు తర్వాత డబ్బులు వస్తాయి కదా, రేపు ఎప్పుడో వస్తాయి, ఇప్పుడు ఖర్చు పెట్టేద్దాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో మటుకి ఆర్భాటాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఏదైనా సరే ప్రాక్టికల్గా ఉండడం, ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సహోదరి సోదరు మధ్యతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా సంస్థలో కింద స్థాయి ఉద్యోగస్తులు కానీ పై స్థాయి ఉద్యోగస్తులు కానీ మీ మీద అబండాలు వేయడం లేదంటే ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకపోలేదు. ప్రతిదీ ముందుగా గ్రహించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏదైనా సరే మీ కష్టం తగిన ప్రతిఫలం చాలా వరకు ఈ వారం లభిస్తుంది. దైవానుగ్రహంలో ముందుకు వెళ్ళే పరిస్థితులు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు గత వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుంది. ఏలినాటి శని నడుస్తుంది. బద్ధకాన్ని విడవాలి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించాలి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి, అదేవిధంగా వైద్య వృత్తిలో విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం చక్కగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. కొంచెం గడ్డు కాలమే అని చెప్పచ్చు వీరికి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత అనుకూలమైన సమయం కాదు ఇది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. నష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగినది. అందరి మీద భారం వేసి వాళ్ళు చూసుకుంటారు, మన పక్కన ఉందాం అనే భావన కాకుండా వ్యాపారాన్ని మీరు చూసుకోవడం చెప్పదగినది. కాస్మెటిక్స్, వైద్యులు ఉన్న వారికి, సినీ కళారంగంలో వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఏదైనా సరే కుంభరాశి వారు గడిచిన 2 వారాల కంటే ఈ వారం మధ్యస్థ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది. ప్రతి విషయాన్ని జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ధూపం వేయడం చెప్పదగిన సూచన. దక్షిణామూర్తి రూపు, కాలవై రూపు మెడలో వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటప్పుడు శనివారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in